నమస్కారం. వినుకొండ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. సావలపురం మండలం వేల్పూరు గ్రామం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. టీడీపీ కార్యాలయంలో కింజారపు ఎర్రన్నాయుడు జయంతి నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు. ఉలిక్కిపడ్డ వినుకొండ మండలం. 2 గ్రామాల్లో వరుస దొంగతనాలు, 20 సెవర్ల బంగారపు ఆభరణాలు, నగదు అపహరణ. సావలపురం మండలం వేల్పూరు గ్రామంలోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. 706 స్వయం సహాయక సంఘాలకు 5,55,00,000 రూపాయలు గల చెక్కును లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. మహిళలు వారి సొంత ఎదుగుదలను కోరుకుంటున్నారని, అందుకు ప్రభుత్వ సహకారం అందించేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా అక్క చెల్లెలకు రుణాలు మాఫీ చేస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ డ్వాక్రా గ్రూపులన్నిటికీ ఎవరైతే ఈ రోజు వరకు మరి రుణం తీసుకున్నారో వారందరికీ ఈ రోజు నుంచి అందరైతే అప్పుందో ఆ అప్పు అంతా కూడా తీరుస్తాను అని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం ఆనాడది మరి ఆ మాటకి కమిట్మెంట్ గా ఈరోజు 4 దఫాలుగా మీ అకౌంట్ లో ఆసరా రూపంలో డైరెక్ట్ గా నేరుగా ఈ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి రికమెండేషన్ లేవు, ఎలాంటి పక్షపాతానికి పార్టీలకి ఓటేయని ఇలాంటి మాటలకి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీ అందరికీ నేరుగా 25,000 కోట్లు ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేయడం జరిగిందని మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు చూస్తే ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి మధ్య మీడియేటర్ అనే వ్యవస్థ లేకుండా నేరుగా ఏ సంక్షేమం ఇచ్చినా కూడా వారి అకౌంట్కే జమ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏ రాజకీయ ఒత్తిళ్లు కానీ, ఏ రాజకీయ పార్టీలు కానీ, ఏ నాయకులు కానీ ఎవరు కూడా ఆ సెక్టర్తో కూడా సంబంధం లేని విధంగా నేరుగా మీ అకౌంట్ లో జమ చేయడం జరిగిందంటే అదే ఈ పాలన క్లారిటీగా, పక్షపాతం లేకుండా, జన్మభూమి కమిటీలు లేకుండా ఈరోజు పారదర్శకంగా పాలన కొనసాగిందని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. మీరందరూ ఒకటి ఆలోచించాలి. ఈనాడు కొత్త పరిపాలన, ఆ కొత్త పరిపాలన విధానాల్లో ఎలాంటి మార్పులు లేకుండా అందరూ ప్రజలందరికీ మంచి జరగాలనే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీ అందరూ కూడా గర్వనీయంగా అమలు చేస్తున్నారు. అంటే గతంలో చూసాం, ఒక వ్యక్తికి పెన్షన్ పెంచాలంటే అది మన చేతిలో కాదు. అంటే
పరిస్థితి లేదు. ఈనాడు అలాంటి రికమెండేషన్లకి అలాంటి ఎలాంటి అవకాశం లేకుండా మనకు అవకాశం కల్పించారు. అది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరూ కూడా సవినీయంగా మనం చేస్తున్నా. మరి ఈరోజు మహిళలకి పూర్తి స్థాయిలో హక్కు కల్పించారు. ఆ హక్కు ఎలాంటి హక్కు అంటే ఏ ఒక్క ప్రభుత్వ సంక్షేమం వచ్చినా కూడా ఇంటర్నెట్తో సంబంధం లేకుండా నేరుగా ప్రతి ఒక్క సోదరుడికి అకౌంట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఏ సంక్షేమం అమ్మఒడైనా ఆసరైనా చేయూతైనా వసతి దీనినైనా విద్యా దీనినైనా మరి ఏ ఒక్కటి కూడా నేరుగా మీ మహిళల ఖాతాలోనే జమ చేయడం జరిగిందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపడుతున్నా. అంటే గతంలో ఏమొచ్చినా ఆ ఇంటిలో మహిళలకు కాదు, ఆ ఇంట్లో భార్యలకు కాకుండా భర్తలకే అవకాశం కల్పించారు. అలాంటి ఆ సమయంలో ఏ ఒక్క రూపాయి కావాలన్నా ఆయన అడగాలి, ఏ ఒక్క కూరగాయ కొనాలన్నా కూడా ఆయన అనుమతి కావాలి. వాళ్ళకంటూ ఎక్కడ రూపాయి చేతిలో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళకంటూ ఎక్కడ ఎలాంటి స్వతంత్రత లేదు. ఈనాడు చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అన్ని విధాల 20 లక్షల రూపాయలు తీసుకునే దానికి ఒక గ్రూప్కి అవకాశం కల్పించారు. వినుకొండ పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కింజారపు ఎర్రన్నాయుడు జయంతిని టీడీపీ నాయకులు నిర్వహించారు. తొలుత కింజారపు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 67వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు అలాగే కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఆనాడు ఎర్రమనాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. బీసీల్లో పార్టీలో కష్టపడి ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదుగుతాడు అనటానికి ఒక నిదర్శనం ఎర్రమనాయుడు గారు. ఒక పేద కుటుంబంలో పుట్టి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మరి పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు. వారు ఎంపీగా కేంద్ర మంత్రిగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు ఎర్రమనాయుడు గారు. వారు చేసినటువంటి సేవలు మనం మర్చిపోలేం. అనేక సార్లు మనం వినుకొండ ప్రాంతానికి నేను ఆహ్వానించినప్పుడు కూడా మరి మన ప్రాంతం మీద ఉండేటువంటి ప్రేమతోటి వారు ఇక్కడ కార్యక్రమాలు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలు ఇలాంటి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల్లో ఎర్రమనాయుడు గారు ఎంతో చురుగ్గా వారు పాల్గొన్నారు. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు అందించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో మంత్రిగా వారి సేవలు అందించారు. కేంద్రంలో కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధిలో ఎర్రమనాయుడు గారు భాగం పంచుకున్నారు. వారు చేసినటువంటి సేవలు వినలేనివి, మరి ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి. అందుకని ఎర్రమనాయుడు గారి 67వ జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీలో బాగా కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఎర్రమనాయుడు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వారికి జోహార్లు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ ఎర్రమనాయుడు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి జీవీఎన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. స్వచ్ఛ భారత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈపూరు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛ భారత కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని,
చాలని జీతాలు ఎన్నో నెలలు పెండింగ్ ఉండటం వల్ల కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిపై పల్నాడు జిల్లా డిపిఓ భాస్కర్ రెడ్డిని కలిసి స్వచ్ఛ భారత్ కార్మికులు ఎదుర్కొంటున్న వంటి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ ఆయన ఆదేశాలను క్రింది స్థాయి ఉద్యోగులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్వచ్ఛ భారత్ కార్మికుల జీతాలు పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని, అట్లా ఇవ్వని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బూదాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెనుకొండ 30వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఆ వార్డు కౌన్సిలర్ షకిలా పనులు ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘ నిధుల్లో 15 లక్షల రూపాయల నిధుల్లో 140 మీటర్ల నూతన సీసీ రోడ్డుకు అదే మాదిరిగా కొన్ని సీసీ రోడ్లను ప్యాచ్ వర్క్ మరమ్మతులకు పనులు ప్రారంభించామని షకిలా పేర్కొన్నారు. గతంలో తమ దృష్టికి వచ్చి తాము చూసిన సమస్యలు పరిష్కారంలో భాగంగానే అవసరమైన చోటు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని, అందులో భాగంగానే శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సహకారంతో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు పట్టణంలో జరిగిన అభివృద్ధి, తీరిన త్రాగునీటి సమస్య పరిష్కారంలను ప్రజలు దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికల్లో మరలా వినుకొండ ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో వినుకొండని ఇప్పుడు ఉన్న వినుకొండను తేడా గమనించాలని గుర్తు చేశారు. ఇవాళ మన 30వ వార్డులో సంజీవ్ గాంధీ నగర్ మరియు హనుమాన్ నగర్ లింక్ ఉన్న చోట ఇక్కడ రోడ్డు చాలా అవసరమైంది. యాక్చువల్గా ఇక్కడికి నేను వచ్చిన కొత్తల్లో రోడ్డు కానీ ఇటువైపు అసలు ఏమి లేవు, ఒక ఖాళీగా ఉండేది. ఇప్పుడు కూడా కొంచెం ఖాళీగానే ఉంది. అయినా కూడా కొన్ని ఇళ్ళు పడ్డాయి. వాళ్ళకి ఎంతో అవసరార్థము నేను గతంలో వీళ్ళకి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్యాంక్తో పని లేకుండా చక్కగా పైప్ లైన్ వేసిన తర్వాత నీళ్లు తిప్పుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రోడ్డు అవసరం గుర్తించి ఇక్కడ 15 లక్షల డబ్బులతోటి రోడ్డుకి ఆమోదం తెలిపి స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ డ్రైన్స్ కూడా వాళ్ళకి వేపిస్తాను. ఇవన్నీ మన ప్రజల సౌకర్యార్థము మొదట్లోనే గుర్తించి ఆమోదం తెలిపి ఆ నిధులతోటి ఏర్పాటుకి చాలా క్వాలిటీ అయిన రోడ్స్ వేసే విధంగా మన గురులక్ష్మణ్ గారు వాళ్ళ అబ్బాయి సాయి కుమార్ ఫస్ట్ నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా చాలా క్వాలిటీ రోడ్లని డ్రైన్స్ని వేస్తూ వస్తే వాళ్ళకే ఇవ్వడం జరిగింది. చాలా బాగా వేస్తున్నాడు కూడా. ఇవన్నీ మేము గడప గడపకు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గమనించి ఇంకా నిధులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ డబ్బులకి కూడా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వేపిస్తున్నాము. ఆమోదం కూడా అయిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా ఈ వార్డు చాలా విలువైన వార్డుగా, వెనుకబడిన వార్డుగా కాకుండా అన్ని సౌకర్యాలున్న వార్డుగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేస్తున్నాను. ఇవాల్టి రోజు కూడా చాలా వరకు పూర్తి చేశాము. ఇంకా రానున్న రోజుల్లో చేస్తాము. ఈ పనులు త్వరితగతంగా పూర్తి చేయడానికి మేమెంతో మా అధికారులు, ఎమ్మెల్యే గారు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరందరూ ఒకటి గమనించాలి, గతంలో మన వినుకొండ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ ఒక్క వార్డు కాదు, ఎన్ని వార్డులు తీసుకున్నా కూడా మీ అందరికీ ఒక విషయం గట్టిగా చెప్పదలుచుకున్నాను. గతంలో మనకి మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఆ మంచినీటి సమస్య తీర్చడం కోసము తీర్చడం కంటే కూడా మంచినీరు ఎంతో కొంత అందించాలని ట్యాంకుల సంస్కృతితోటి అనే లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి ఒక 2 బిందెల చొప్పున ఇవ్వడం జరిగేది. ఇవాళ రోజుల్లో ఒక ట్యాంకు, అప్పట్లో ఒక ట్యాంక్ వచ్చిందంటే బజార్ మొత్తము పట్టుకోవాలి, 2 3 బిందెల కంటే ఎక్కువ వచ్చేది కానీ ఈరోజు మనకి మంచినీళ్ళ సౌకర్యం ఎలా ఉందంటే ప్రతి ఇంటి పైన ఒక పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేసుకొని దాన్ని నింపుకొని వాళ్ళకి కావలసిన విధంగా చక్కగా నీళ్లు వాడుకునే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంత మంచినీటి సమస్య తీర్చిన తర్వాత అప్పుడు గతంలో ఆ ట్యాంకులు తోలడానికి ఎంతైతే ఖర్చు పెట్టేవాళ్ళో ఆ డబ్బులన్నీ ఇప్పుడు మిగిలిపోయాయి. ఆ సౌకర్యార్థము ఆ డబ్బులతోటి ఇవాల్టి రోజుల్లో మన వినుకొండ వాడవాడలా మనము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే మన ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత 2 సంవత్సరాల పాటు కరోనా దృష్ట్యా బయటికి రాలేని పరిస్థితి, ఏ పని చేయడానికి వీల్లేని పరిస్థితి. ఆ 2 సంవత్సరాలు తీసేస్తే ఈ 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా ఈ అభివృద్ధి కొనసాగాలి, అది మాత్రం గ్యారెంటీగా ఉంది. అందుకని మీరందరూ ఈ మన అభివృద్ధికి సహకరిస్తూ రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారిని బలపరిచి ఆయనకి ఓటు వేసి మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకొని వచ్చుకొని మన అభివృద్ధిని కొనసాగించాలి. ఈ క్రమంలో మేము
స్లీవ్స్ మడిచి పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గము. ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వార్డు ప్రజలకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంజయ్ గాంధీ నగర్ ఫస్ట్ రోడ్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో ఒక సీసీ రోడ్డు ఒక 12 లక్షలతో ఏర్పాటు చేయడానికి మా కౌన్సిల్ ఆమోదం తెలిపినారు. దానికి సంబంధించి టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని మా చైర్మన్ గారు దస్తగిరి గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు షకీలా మేడం గారు మమ్మల్ని షకీలా మేడం గారు అయితే చాలా తొందరగా ఈ వార్డు మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇటు సంజయ్ గాంధీ నగర్ ఈ వైపు నుంచి అటు మన రెడ్డి నగర్ పక్కన దాని వరకు కూడా ప్రజలకు ఏ అవసరం దానికి సంబంధించి అన్ని పైప్ లైన్ దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఒక యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీట్ చేసి యూజ్లోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 67వ రోజు నిత్య అన్నదానం కార్యక్రమం కొనసాగింది. బొల్లాపల్లి మండలం మూగ చింతలపాలెం గ్రామానికి చెందిన పోక వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బొల్లాపల్లి మండలం కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా నేడు 67వ రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోక వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు సూచనతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడల్లో నిత్య అన్నదానంతో పాటు మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చేవారులే వాలంటీర్లని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. సావలపురం మండలం వేల్పూరు గ్రామంలోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించే వారే వాలంటీర్లు అని, వీరు ఇస్తున్న సేవలు ఎనలేనివని, ప్రతి ఒక్కరిని మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి బాగోగులు చూస్తున్న వాలంటీర్లకు వందనం అని అన్నారు. అలాంటి మంచి మాట్లాడుతుంది తీసుకెళ్తుంది ఈ సచివాలయ వ్యవస్థ లేదు. సచివాలయ వ్యవస్థలో ఈ వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసి ప్రజల అవసరాలు తెలుసుకోవడం, వాళ్ళ అవసరాలని అనుగుణంగా నడుచుకోవడం, వాళ్ళ సమస్యలను పరిష్కారించుకునే విధంగా వాలంటీర్ కూడా వ్యవస్థ తీరు బ్రహ్మాండమైనటువంటి సర్వీసుగా పేరు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మంచి గొప్పగా వాళ్ళకి ఇలాంటి బిరుదులు ఇలాంటి చాలా సంతోషం. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇలాంటి సర్వీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ గౌరవం తెలుసుకోవాలి. ఆ గౌరవం చాలా దీనికి ప్రభుత్వం ఉద్యోగాలను అవకాశం కల్పించినప్పుడు ఏమని క్రీడల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి మార్పు కలుపుతారో అలాంటి మార్పు కలిపి వాళ్ళకు మంచి గుర్తింపుని అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాం. నేను చూస్తున్నాను కాబట్టి వాలంటీర్ గౌరవ ముఖ్యమంత్రిగా కూడా అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికి మంచి గుర్తుకి గౌరవాన్ని కూడా కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తల్లిని అన్ని విధాలా 50 కుటుంబాలు మా బిడ్డ వస్తుంది అని మీ కోసం చూస్తూ ఉంటారు. అప్పటాలు అయితే ఆ బిడ్డ వస్తుంది, నాకు 3,000 రూపాయలు అది నా ఆత్మ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళు ఎక్కడ పక్కన పక్కన చూసుకుంటారు. వాళ్ళు ఎవరు 50 కుటుంబాలు కూడా మా కుటుంబం
మాట్లాడే కానీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ అవసరం పార్టీ వల్ల వాళ్ళ యువతల పార్టీ వల్ల వాళ్ళు మా వల్ల వాళ్ళ వల్ల అనే అభిప్రాయాలు ఎక్కడ సంస్కరించకుండా ఎక్కడ అనిపించకుండా అలాంటి అవకాశాన్ని అలాంటి కలిసి అందిస్తున్న బాధ్యతకి తెలుగుదేశం వాళ్ళు మంచి మాటతో వాళ్ళని ఆశీర్వదించాలి కానీ చెడు ఉద్దేశంగా చెడు మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలని ఎక్కడ బాధ్యత బాధిస్తున్నారు వాళ్ళకు కూడా మంచి కల్పించారు. మరి అలాంటి వాళ్ళని మా ప్రభుత్వం నుంచి బాధ్యత చేసుకొని వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొంటుంది ఇలాంటి ఆస్తులు కట్టడం అనేది సరైన పద్ధతి కాదని సరైన పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతుంటే అది మార్చుకోవాల్సిన అవసరం గత ప్రభుత్వంలో వాళ్ళు జగన్మోహన్ కమిటీ వాళ్ళకే వాళ్ళు వాళ్ళ వరకే వాళ్ళ పార్టీ వాళ్ళకి చేశారు. ఇవాళ వాళ్ళకి ఎవరికంటే అందరూ నా కుటుంబ సభ్యులని భావిస్తున్నారు కానీ ఎక్కడ కూడా మరి మరోలా భావిస్తున్న మంచిగా వ్యవస్థ వాళ్ళకి ఎవరికని ఆ వ్యవస్థని ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళని మంచి వాళ్ళకి గౌరవాన్ని బాధ్యత ప్రజలు అభినందించాలని ఈ సందర్భంగా మరి మాట్లాడతారు. అందరూ దేశంలో ఎవరైతే పక్క వాళ్ళని వాళ్ళని తగ్గిస్తున్నారు ఆ తగ్గించి ఎవరైతే మీకు మీ భవిష్యత్తు మీకు అధికంగా మీరు చేసిన తల్లిలు వాళ్ళు చూపిస్తున్నారు. అంతేకాదు మీ మనసు కూడా మీరు ఒకరికి మంచి చేయాలని ఒక జాగ్రత్త కూడా మీ మనసు పడుతుంది. చెడు మార్గంలో ఏదైతే మీరు మంచి మార్గాన్ని ఎదుర్కొన్నారు. వినుకొండ పట్టణంలోని 31వ వార్డు నందు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. దీనిలో భాగంగా సీసీ రోడ్ల డ్రైనేజీ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డినగర్ ఆ దరిదాకా 31 వార్డులో రెడ్డినగర్లో ఆ దరిదాకా రోడ్డు నిర్మాణం చేసి అద్భుతంగా ఆ క్వాలిటీ చూసినా మరి ఆ రోడ్డు చూసినా గత ప్రభుత్వంలో వాళ్ళు వేసిన రోడ్లు వాళ్ళు వేసినటువంటి సీసీ రోడ్లు లేచిపోతూ ఉంటే ఈ రోడ్డు వేసి ఇప్పుడు వేసిన రోడ్లు అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కట్ల రోడ్లు కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, మరి ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక షకీలా గారు చెప్పారు, పూర్తి స్థాయిలో గతంలో ఆ ట్యాంకర్లకి ఒక ట్యాంకర్ దోలి 10 ట్యాంకర్లకి డబ్బులు తీసుకొని ఈ మున్సిపాలిటీ సొమ్మంతా దోపిడీ చేసినటువంటి ఆ దోపిడీదారులు గత ప్రభుత్వ పాలకులు. వాళ్ళు ఇవాళ దొంగ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి అంతా చూస్తే ఈరోజు తాగునీటి సమస్య పరిష్కారం చేసుకున్నాం కాబట్టి మీలాగా దొంగ ట్యాంకర్ల తోలి ఒక ట్యాంకర్ తోలి 10 ట్యాంకర్ల డబ్బులు తీసుకున్న పరిస్థితి ఈనాడు లేదు. నీ బుద్ధి, మీ బుద్ధులు, మీ ఈ జీవియాస ఆంజనేయులు బుద్ధులు ఎలాంటివో ఆయన పక్కన ఉన్న వాళ్ళ బుద్ధులు అలాంటివే. మీ బుద్ధులు అన్నీ కూడా నీ పక్కన ఉన్నాయనే అక్కడ ఉన్నటువంటి ఆ దాసయ్య అనే ఆ ఆక్యుపేషన్ చేసుకున్నది మొత్తం కొట్టి పక్కన పడేసాం. ఇవాళ స్టేడియం నిర్మాణానికి గోడ అదంతా శుభ్రం చేసి అవన్నీ చేస్తే స్టేడియం రాకుండా అడ్డుకొని నువ్వు కేసు పెట్టి నేనేదో స్థలం తీసుకొని నీ బతుకుపోడుగాను నీ బతుక్కి గవర్నమెంట్ స్థలాలు తీసుకునేదా బ్రహ్మనాయుడా మీరా? 2 కోట్లు 3 లక్షలు మున్సిపాలిటీకి అప్పుడు మీరు వసూలే అయ్యి నేను కాదు.
మాదంతా అభివృద్ధిలో ఉంటాయని మీ ఒక్కసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ నేతల రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులకు టీడీపీ నేతలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి టీడీపీ తూర్పు నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు మున్సిపల్ అధికారులకు ట్యాక్స్ కట్టి బ్యానర్లు పెట్టుకున్న వైసీపీ వాళ్ళు టీడీపీ బ్యానర్లపై వైసీపీ ఫ్లెక్సీలు అంటించడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు అక్రమంగా తొలగించారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందన లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది. ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితులుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ఊర్లో ఏ మసీదు దగ్గరైనా, చర్చి దగ్గరైనా, గుడి దగ్గరైనా, స్టేడియంల దగ్గరైనా, అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చలవిడిగా టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సులు కడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా, వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద, ఆ ఫ్లెక్సుల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని. మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో, మీ ఫ్లెక్సులు లేకుండా చించేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారేమో, మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం, మీరు మమ్మల్ని చెదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి మాట్లాడతాం. ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తే లేదు. ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సీలు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోట కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ మొగాడున్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టం రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులు చేపడుతున్న ఈ దీక్షకు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీఎస్ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన పార్టీ నాయకులు నిస్సంకర్ రావు శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ నాయకులు మారుతి వరప్రసాద్ రావు, సిపిఎం పార్టీ నాయకులు హనుమంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు తదితర ప్రజా సంఘాల నాయకులు మేము చేస్తున్న భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చేస్తున్న నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పెట్టినటువంటి యాక్ట్ చాలా చాలా ప్రమాదమైనది. దీనివలన ప్రజల ఆస్తులకి గ్యారంటీ లేదు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకి గ్యారంటీ లేదు. ఎవరి అధికారం ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం వచ్చిందంటే, బొల్ల లాంటి ఎమ్మెల్యేలు వచ్చారంటే ఇక ఆస్తులన్నీ ఏ కన్ను పడిందంటే చాలు రాయించుకోవటమే, అవి వాళ్ళకి అనుకూలంగా తీర్పు చెప్పించుకోవటమే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు చట్టాలని ఇంత బాగా వక్రీకరించచ్చా అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చినాక కళ్ళు తెలుసుకున్నాం. అనేక విషయాల్లో అంటే ఇప్పుడు ఈ చట్టం ఉంది అంటే దీన్ని ఏ విధంగా వక్రీకరించవచ్చు అంటే, ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం, ఒకడేం తప్పు చేయకుండానే వాడిని కొట్టి గాయపరిచి, కొట్టినోడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవడైతే తలకాయ బాలు కొట్టాడో వాడెళ్ళి తన్నులన్నోడి మీద కేసు పెట్టొస్తున్నాడు. తీసుకెళ్ళి అక్కడ నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి ఫోన్ రాగానే ఎవడైతే తన్నులు తిన్నాడో వాడిని మళ్ళీ పోలీసులు కూడా తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి మళ్ళీ నీ మీద కేసు పెట్టారా అని చెప్పేసి ఈ లోపల ఎత్తున్నారు. అంటే బాధితులను తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నేరస్తుడేమో కంప్లైంట్ చేస్తున్నాడు,
బాధితుడినేమో నేరస్తుడిగా చేస్తున్నారు ఈ పాలనలో. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? అంటే రేపు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ఇప్పుడేంటి మనకు అన్యాయం జరిగిందంటే దాన్ని మనం ముందు కోర్టుకి వెళ్తాం. కోర్టులో న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు కనీసం ధర్మం కొంత నిలబడింది. ఈరోజు రాష్ట్ర రాజధాని ప్రజలు నిలదొక్కున్నారన్న న్యాయం కోసం పోరాడితే ఈ దుర్మార్గ ప్రభుత్వం అన్యాయం చేసిన రాజధాని రైతులకి కోర్టుకి వెళ్తే న్యాయం జరిగింది. అలాగే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టడానికి వీల్లేదు. మీరు వాళ్ళేమో అధికార పార్టీ వాళ్ళు ఇష్టమైన కాడ రోడ్డుకి అడ్డంగా పెడుతున్నారు ట్రాఫిక్ జామ్ చేస్తూ. మనం ఏదో మిగిలిన పక్షాలు పార్టీలు ఏదో పక్కన పెట్టుకుంటున్నా కానీ ట్రాఫిక్కి అంతరాయం లేకుండా పెట్టుకోవడానికి వీల్లేదు. జీవో నెంబర్ 1 అని చెప్పేసి ఎప్పుడు పాతకాలం నాటి జీవోని తీసుకొచ్చేసి ప్రతిపక్షాలని గొంతు నొక్కే ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ విధంగా చట్టాన్ని మొత్తాన్ని లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని చట్టంలో ఎక్కడో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేయడం ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. అంటే దీని వలన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన మనకి అన్యాయం జరిగితే ఇక కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అధికారులే ఈరోజు అధికారుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు ఎస్పీలను కూడా ఉత్సవోపించే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. చెప్పినట్టు ఇంటే ఉండు, లేకపోతే ఇమ్మీడియట్గా మరుసటి రోజే గంటలోనే ట్రాన్స్ఫర్. నేను చూశాను కొంతమంది ప్రత్యేకంగా ఎస్పీలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందులు అంటే ఈ ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే మేము ఈ సీట్లో ఉండమని అంటున్నారు. ఆ సీట్లో ఉండటం కోసం వాడు ఏమైనా చెప్తాడు, ఎదుటివాడికి నష్టం. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అంటే ఇద్దరు ఆస్తుల మధ్య వివాదం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? అధికారి చేతిలో ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో అధికారుల చేతిలో న్యాయ వ్యవస్థ పెడతామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఈరోజు ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతూ ఉంది. అధికారి చేతుల్లో చట్టం నిర్ణయించే అధికారం అధికారికి ఇస్తే కోర్టుకు వెళ్లాల్సిన పని, కోర్టులో జరగాల్సిన పని ఒక అధికారి చేతిలో పెడితే ఆ అధికార పార్టీ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది, రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఇట్లా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పినట్టు అధికారి చెప్పినట్టు ఆడ న్యాయం జరిగింది. అంతేగాని న్యాయంగా ముందుకు పోదు. ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ న్యాయవాదులందరికీ, అదేవిధంగా అఖిలపక్షం తరఫున పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, మాజీ శాసనసభ్యుల వారికి, అదేవిధంగా వివిధ పార్టీల ప్రతినిధులకి, ప్రజలందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మిత్రులందరూ చెబుతున్నారు, ఈ భూ హక్కు చట్టం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజల హక్కుల్ని కాపాడే విధంగా ఉండాలనేది అందరి కోరిక. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 512 జీవో మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఇది అచ్చం న్యాయవాదుల కోసం కాదు, ముఖ్యంగా రైతులకి, పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. మనం తాత తండ్రుల నుంచి కూడా ఏదన్నా భూములకు సంబంధించిన సమస్య ఉంటే వెంటనే న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి, కోర్టు దగ్గరికి వెళ్ళి మనం ఆ న్యాయాన్ని పొందుతూ ఉంటాం. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా ఒక ప్రభుత్వ అధికారిని నియమించి ఆ అధికారి ద్వారా ఇక్కడ మనకి న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని ఈ ప్రభుత్వం ఈ జీవో చెబుతూ ఉంది. అయితే పెద్దలు చెప్పినట్లు ఈ రోజున రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఏదైనా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ రోజున మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ జీవోని ప్రభుత్వం రద్దు చేసుకోవాలని, ఆ రద్దు అయ్యే వరకు కూడా అందరూ కలిసి పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేసుకున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి వెనుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో కళాకారుల సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. వెనుకొండ నియోజకవర్గంలోని కళాకారులు వివిధ తమ సంక్షేమం కోసం ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యలు సంఘటితమై పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మార్చర్లో 350 మందికి కాలనీ కట్టించిన డప్పు
నడుచుకుంటూ వెళ్తుంటే మన డైరెక్టర్ డాన్స్ మాస్టర్ హెచ్చరిక చేశారు. ఆ జీవో కౌంటరీ మాదిగలకి, మాలలకి, దళితులకి 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. జడ్జిపల్లి వెంకటేశ్వర త్యాగ ఫలితమే, దీనికి అభినందించరుగా. ఈ త్యాగ ఫలితమే ఇక్కడ పాంపులను పంచుకుంటూ వెళ్తుంటే అందరూ హెచ్చరిక చేశారు. కళాకారులు కానీ మాధ్యమంలో ఒక్కొక్కరికి 2 సెట్లు ఇప్పిస్తుంటే మా సిట్టింగ్ వారు హెచ్చరిక చేశారు, డైరెక్టర్ హెచ్చరిక చేశారు. నేను ఎమ్మెల్యేగా 10 మంది తిరుగుతుంటే ఒక్క ఓటు అయినది కానీ విమర్శలు ఎక్కువైంది. అందుకని ఇలాంటి కార్యక్రమాలు భారత రాజ్యాంగాన్ని గౌరవించమంటే, ఈ గుర్రం జాషువా గారి ఆశయాలను కొనసాగిద్దామంటే ఒక్కరు జాషువా గారి ఫోటో ఇంట్లో ఉండదు, అంబేద్కర్ గారి ఫోటో ఇంట్లో ఉండదు. మనకు ఉండాల్సింది నారా చంద్రబాబు ఫోటో, జగన్ గారి ఫోటో, అనేకమైన పార్టీ నాయకులు మన ఇళ్లలో ఉంటాయి. కానీ జడ్జిపల్లి వెంకటేశ్వర మాత్రం రాజకీయ నాయకుడిగా ఎదగకూడదని నన్ను అంచెలంచెలుగా నలుగుతున్నది, ముందుకు పోకుండా చేస్తుంది మన కళాకారులే. ఏంది కర్మ నాకు? కళాకారులు పుట్టడం, కళాకారులు ఉద్యమం చేయడం, కళాకారులు హక్కుల కోసం పోరాటం చేయడం పాప పుణ్యమా మీరే అర్థం చేసుకోండి. నేను సొంతగా పార్టీ పెట్టానని మీ అందరూ నేను దాన ధర్మాలు అనుకోవడానికి రాలా. అందరినీ గెలిపించిన కళాకారులు గచ్చ కట్టాం, డాన్స్ చేసాం, స్టేజీల మీద వేసాం, పాటలు పాడాం. వినుకొండ మండలంలోని ఆయా గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. 2 గ్రామాల్లో జరిగిన దొంగతనాలు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే వినుకొండ మండలం పిట్టంబండ గోనుగుంట్ల వారి పాలెంలోని 2 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పిట్టంబండలోని ఒక ఇంట్లో సుమారు 17 సెవర్ల బంగారపు వస్తువులు, 3 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల నగదు, ఏటీఎం కార్డు తీసుకువెళ్లి అందులో 80,000 నగదు డ్రా చేసుకున్నారని తెలిపారు. గోనుగుంట్ల వారి పాలెంలోని ఒక గృహంలో 14 గ్రాముల బంగారం ఆభరణాలు, 30,000 నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటనలపై జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఫోరెన్సిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. దొంగతనాలపై పోలీసులు విచారణ చేపట్టారు. వెనుకొండ న్యూస్ కి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.